బట్ ఇప్పుడు చూస్తే గనక అసలు నేను మిమ్మల్ని పిలిచిన విషయం ఏంటంటే, బయ్యా సన్నీ యాదవ్. అసలకి బెట్టింగ్ యాప్స్ ఎక్కడి నుంచి వచ్చినియండి? ఎందుకు ఇంత ఘోరంగా ప్రమోట్ చేస్తున్నారు? సీరియస్‌లీ ఆ డబ్బులు వేరు జమ్మడం ఏంటి? ఎంతమంది అతని గురించి నా దగ్గర గూడా చాలామంది యాస్ ఒక రిపోర్టర్‌గా మేడం ఏమన్నా చేయగలుగుతారా? అతన్ని నమ్మి ఒక స్కూల్ టీచర్ అంటండి, ఇది రియల్ జరిగిన ఇన్సిడెంట్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఒక 25,00,000 బెట్టింగ్స్‌లో పెట్టారంట. చదువుకోలేదమ్మా. చదువు చెప్పాల్సిన టీచరు నువ్వు చదువుకోలేదే? సో, నేను కూడా అదే అడిగాను సార్. వెళ్ళిపోండండి అసలకి. ఎవడన్నో నమ్మి ఎలా పెడుతున్నారు మీరు? మీరు స్కూల్ టీచరు. మీరు ఎలా నమ్మి పెట్టారంటే, ఏదో ఒక టెలిగ్రామ్ లింక్ వచ్చిందండి. ఫస్ట్ ఇట్లా వచ్చింది. నేను చేశాను. అని కంటిన్యూగా మా ఆఫీస్ దగ్గరికి వస్తూ ఉంటుంటే, ఈవెన్ ఎట్లా అయిపోయిందంటే తన పరిస్థితి. తను సూసైడ్ చేసుకోవడానికి ఎళ్ళే ముందు, నాలా ఇంకొకళ్ళ అవ్వకూడదు అని చెప్పేసి, ఆ బయ్యా సన్నీ యాదవ్ వాళ్ళది ఏదో సంథింగ్ ఆఫీస్ ఉందంట హైదరాబాద్‌లో. తనిక్కడ అతను కాదు, ఎక్కడో ఏదో ఊరు నుంచి వచ్చానని చెప్పి దాని డీటెయిల్స్ చెప్పి ఇలా తిరుగుతుంటే ఆఫీస్‌కి గూడా వెళ్తే గూడా నాకు సంబంధం లేదు వెళ్ళిపో అని జెప్పేసన్నారు. సో, ఇప్పుడు అతని మీద గూడా ఒక కేస్ ఫైల్ అయింది. అసలు ఈ లోకల్ బాయ్ నాని. వైజాగ్ అతను అవును. ఫిషర్ మ్యాన్ అందరికీ తెలుసు. తన మీద గూడా ఒక కేస్ ఫైల్ అయింది. అసలకి బెట్టింగ్ యాప్స్ ఎందుకు ఇంత గవర్నమెంట్ ఎందుకంత ఒక స్ట్రిక్ట్ డెసిషన్ తీసుకోవట్లేదు. సెలబ్రిటీస్ చేస్తున్నారు. కామన్ పీపుల్ అసలకి తెలియని చిన్న చిన్న పిల్లలు అకౌంట్‌లో డబ్బులు గూడా వాళ్ళకి తెలీదు. యాక్చువల్లీ వాళ్ళ పేరెంట్స్ అకౌంట్ ఉంటే ఏదో ఫోన్ తీసుకొని యూజ్ చేసి ఆ అమౌంట్ మొత్తం పెట్టేయడము. ఇట్లా తెలియనియి కూడా చాలా జరుగుతున్నాయి. ఇ తప్పు నువ్వు చేసి గవర్నమెంట్ మీద అంటే ఏంటి? ఇప్పుడు ఎళ్లి నిన్నెవడు గన్ను పెట్టి బెదిరించి పోయి డబ్బులు కట్టరా అని చెప్పి అనలా. పోనీ ఇదేమన్నా గవర్నమెంట్ టాక్సా? నువ్వు కట్టకపోతే నేను జైల్‌లో పెడతానని కూడా గాదు. నీ అంతటికి నువ్వుగానే ఎవడో ఎక్కడో ఏదో యూట్యూబ్ ఛానెల్‌లో ఏదో జెప్పాడని చెప్పి ఎగేసుకుంటూ ఎళ్ళిపోయి నాకు రూ. 10 పెడితే రూ. 1,00,000 వచ్చేస్తారని చెప్పి ఏమన్నా ఆర్‌బీఐ ఏమన్నా రాసిచ్చిందా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాసిచ్చిందా? లేదు గదా! లేదు. ఆడెవడో అనామకుడు. ఆడు చెప్పాడు. వాడి పెంట తినమంటే నువ్వు పోయి తింటావా? చాక్లేట్ లాగా ఈ పెంట భలే టేస్టీగా ఉంది. నేను తిన్నాను. మీరు కూడా తినండి అంటే పోయి తింటారా? అరె టీచరయ్యా నువ్వు. నలుగురికి చెప్పాల్సిన యెస్. వాడివి. యెస్. యెస్. నువ్వు తగలెట్టుకొని ఇప్పుడొచ్చేసి నన్ను అదైపోయింది, ఇదైపోయిందంటే ఇలాంటి చెప్పేవాళ్ళు 100 మందుంటారు. నీ బుద్ధెక్కడికి పోయింది? యెస్. నా ప్రశ్న ఇదే. ఎవ్వడు నిన్ను నెత్తిన గన్ను బెట్టి చేయట్లా. అదే గదా! అసలు నాకు ఇందాక ఫస్టు మనం అమ్మాయిల, అబ్బాయిల ఒక బయాస్డ్ కోణం ఏదైతే ఉంటుందో, హ్మ్. చట్టాల్లో బయాస్డ్ ఎలా ఉండకూడదు. ఆ బయాస్ అనేదే నాకు నచ్చదు. అలాంటిది మీరు బయాస్ అన్నీ యాదవ్. హ్మ్. బయాస్ అన్నీ యాదవ్. దాంట్లోనే బయాస్ ఉంది. బయాస్. సో, అదే చెప్పా సెన్స్ ఆఫ్ హ్యూమర్ భాషా గారు వచ్చారంటే వేరే లెవెల్‌లో ఉంటుంది. సో, పాయింట్ ఏంటంటే అమ్మా, నేను మోసపోవడానికి రెడీగా ఉన్నాను అంటే మోసగించడానికి 100 మందుంటారు. అయిపోయిన తర్వాత నన్ను మోసగించాడని నువ్వు రోడ్డున పడితే అండ్ అన్నిటికంటే చాలా దారుణం ఏంటంటే కాయ రాజా కాయి, లాటరీ ఇవన్నీ కూడా అందరికీ తెలుసు. 100 మందిలో ఒకడికి తగులుతది. హ్మ్. ఆ హ్మ్. మిగతా 99 మంది నాకు అన్యాయం జరిగిందంటే ఇప్పుడు సపోజ్ ఏదో ఇల్లు కొనుక్కున్నావు. ఒక చోట రిజిస్ట్రేషన్ అయింది. అగ్రీమెంట్ ఉంది. వాడు కట్టివ్వలేదు. రైట్. నువ్వు పోరాడుతున్నావు లీగల్‌గా నీకు ఇల్లు కట్టివ్వాలి వాడు దీంట్లో క్లియర్ కట్‌గా ఉంది కదా! అందరికీ రావురా భయ్ కొంతమందికొస్తాయి. వచ్చినవాడు పండగ చేసుకుంటాడు. లేనివాడు ఏడుస్తాడు. కానీ ప్రతి ఒక్కడికి వచ్చేస్తుందని చెప్పి ఆశ పెట్టుకుంటే క్లియర్ కట్‌గా ఇంకొకటేంటంటే ఈ ఈ యాప్సే గాదు. హ్మ్. ఇలాంటివి చాలానే ఉన్నాయి మన సొసైటీలో. ఓకే. మందు కొట్టమని బలవంతంగా గవర్నమెంట్ తీసుకొచ్చి నీ నోట్లో పోయేది కదా మందు. పోయేది గదా! నువ్వే ఎళ్లి తాగి చస్తావు. పాపం వాళ్ళేం జేస్తారు? మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని జెప్పి మూత మీద ఒకటేసేసి వదిలేస్తారు. పర్మిషన్స్ ఎందుకిస్తున్నారు మరి? ఆ! అలాగే పాపం ఈ భయ్యా సన్నీ యాదవ్ గూడా కింద ఒక స్టేట్‌మెంట్ యేసుకుంటాడు. ఇదిగో ఇదంతా ఉత్తుత్తుద్దినే. ఆ! జూదం ఆడితే మీ డబ్బులు పోవచ్చు, రావచ్చు. దానికి మాకు సంబంధం లేదు. ఒక డిస్క్లైమర్ ఒకటేసేసుకొని వీడియోలు జేసుకుంటారు. ఓకేనా? సార్ ఇప్పుడు శేఖర్ భాష అనే పర్సన్ ఉన్నారు. హ్మ్. తను చదువుకోలేదు. హ్మ్. మిమ్మల్ని ఒకతను ఫాలో అవుతున్నాడు. మీకిప్పుడు చెప్పా చాలా మంది మీకు ఫ్యాన్స్ ఉన్నారు ఇంకొకటని. నాకు శేఖర్ భాష చెప్తే నమ్మకు. ఉమా నువ్వొచ్చి ఇది చెయ్యి అని అంటే మీరన్నారు గదా! ఇందాక అదే వర్డ్ చెప్తున్నా. శేఖర్ భాష ఒక మంచి పర్సన్. తను ఎప్పటినుంచో ఫాలో అవుతున్నాం. తను ఏది చెప్పినా కరెక్ట్‌గా ఉంటుంది. అట్లనే నేను ఫాలో అయ్యే వాళ్ళు చాలా మందుంటారు. అలాగే బయాస్ అని యాదవ్‌ని ఫాలో నమ్మకం, నమ్మడం, నమ్మకపోవడం నీ ఇష్టం. నేను నీకేదన్నా సరే రాసిచ్చానా? హ్మ్. శేఖర్ హ్మ్. భాష నీకు "ఒరేయ్! నేను చెప్పేదంతా ఇది యాజ్ ఇట్ ఈజ్ నీకు నేను సంతకం పెట్టిస్తాను. ఏదన్నా అయితే రేపు నన్నొచ్చి అడుగు" అని చెప్పి రాసిస్తే అది ఒక ఇప్పుడు నేను దేవుడిని నమ్ముతాను. హ్మ్. ఆయన ఫోటో అక్కడ చూసి దేవుడా నాకు 100,00,00,000 ఇచ్చేసేయ్ రేపు పొద్దునకల్లా అన్నాడు. నేను దేవుడిని నమ్మాను. ఆయన ఇవ్వకపోతే ఆయన తప్పా? కాదు. నమ్మడం, నమ్మకపోవడం నీ ఇంగితం. లాజిక్కు, తర్కం అనేది ఇచ్చారు గదా! హ్మ్. నేననేది ఇదే. భయ్యా సన్నీ యాదవ్ పోతే ఇంకొకడొస్తారు. హ్మ్. భయ్యా పోతే వాళ్ళ అయ్యొస్తాడు. లేకపోతే ఇంకొక ఆయనొస్తాడు. 100 మందొస్తారు. వాడు మోసం చేసాడు, వీడు మోసం చేసాడంటే నీ బుద్ధేమైందిరా? అదే నా పాయింట్. సరే ఇక ఈయన లోపలికెళ్తే లోతుల్లోకెళ్తే చాలామందే ఉన్నారు కదా! మరి ఈయనే ఎందుకు? హ్మ్.
ఈ క్వశ్చన్ కూడా ఉంది చాలామందికి. హ్మ్. ఎంతమంది బెట్టింగ్ యాప్‌లు చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ కూడా చేస్తున్నాడు. సోనూ సూద్ చేస్తున్నాడు. సరే దాంట్లో కొన్ని లీగలు, కొన్ని ఇల్లీగలు ఇలా రకరకాలుగా. సో, లీగల్‌గా ఉన్నవి తీసుకుంటే మీకు ప్రతి ఒక్కడికి డబ్బులొచ్చేస్తాయా? రాదు. సో, లీగల్‌గా ఉండడానికి, ఇల్లీగల్‌గా ఉండడానికి ఏంటి తేడా? లీగల్‌గా ఉండేవాడు గవర్నమెంట్‌కి డబ్బులిస్తున్నాడు. గవర్నమెంట్‌కి డబ్బులిచ్చిన తర్వాత నువ్వు ఏమైనా సచ్చిపో. ఇప్పుడు ఓ మందు షాప్ ఉంది. వాడు లైసెన్స్ తీసుకొని పెట్టుకున్నాడు. ఒకడు ఇంకోటి లైసెన్స్ లేకుండా పెట్టుకొని ఇస్తున్నాడు. అక్కడ మందే, ఇక్కడ మందే అమ్మేది. ఇది దాగి చచ్చిపోతే పర్లేదు. ఎందుకంటే మీరు నాకు టాక్స్ కట్టారు కదా! మేము మీ జోలికి రాము. ఇది దాగి చచ్చిపోయామనుకో, వీడు టాక్స్ కట్టలేదు కదా! ఈయన లోపలేయండి. అండ్ ఇంకొకటేంటంటే, సరే వీడు మంచి మందు అమ్ముతున్నాడా? చెడ్డ మందు అమ్ముతున్నాడా? మందులో అదే విషయం దరిద్రం. ఆ దరిద్రంలో కూడా మంచి దరిద్రమా? దరిద్రంలో దరిద్రమా? అనేది ఇక్కడ మనం ఎస్టాబ్లిష్ చేయాలన్నమాట. అంటే ప్రసాదు తెలుసు కదా మీకు. ప్రభుత్వ సారాయి దుకాణం. ఇక్కడ తాగితే జబ్బులు రావని ఏమైనా గ్యారంటీ ఉందా? లేదు. లివర్ చెడిపోదని గ్యారంటీ ఉందా? లేదు. మరి వాళ్ళకేం కావాలి? లిక్కర్ కాంట్రాక్టర్లకి లైసెన్సులు కావాలి, గవర్నమెంట్‌కి డబ్బులు కావాలి. జనాలు తాగాలి, దాని మీద వచ్చే ట్యాక్స్‌లు ఇక్కడ అమ్మాలి. గోవాలో ఇదే మందు రూ. 50 దొరికేది ఇక్కడ 200కో, 300కో అమ్ముతారు. సో, నో ఎంతో బెనిఫిట్. ఈ బెనిఫిట్ అంతా సగం నీకు, సగం నాకు అన్నట్టుగా రకరకాలుగా పంపకాలు జరుగుతుంటాయి. ఇక్కడ ఎవడి ఆరోగ్యాల గురించి ఎవడికి పట్టదు. అలాగే పాపం ఇవాళ ఈయన్ని మాత్రమే బూచిగా చూపిస్తుంటే ఇలాంటి బూచులు చాలానే ఉన్నాయి. ఓకే. సిగరెట్లు తాగి చచ్చిపోండి, మందు తాగి చచ్చిపోండి, జోదం ఆడి చచ్చిపోండి, లేకపోతే లేనిపోని నమ్మకాలు ఉంటాయి కొంతమంది. క్షుద్ర పూజలు చేసేస్తే నీకు అది వచ్చేస్తాయి, రంగురాళ్ళు పెట్టేసుకుంటే నీకు లక్షలు వచ్చేస్తాయి. ఇలాంటి 100 మంది చెప్పేవాళ్ళున్నారు. మీకు డబ్బులు సంపాదించడం చాలా సులభంగా ఎలా వస్తుంది అని ఎవడన్నా చెప్తే నమ్మేసి వెళ్ళిపోయి మీరు మోసపోయి ఆడినంటే లాభం లేదు. తప్పు మీది, అక్షరాల తప్పు మీది. మీకు చిన్న కథ చెప్పను ఒకటి. చెప్పండి. ఒకడు పేపర్లో ప్రకటన ఇచ్చట, డబ్బు సంపాదించడం ఎలా తెలుసుకోవాలంటే, మీకు అత్యంత సులభంగా డబ్బు సంపాదించడం ఎలా మీరు తెలుసుకోవాలనుకుంటే, ఇదిగో ఈ కింద చిరునామాకి మీరు ఎక్కువ డబ్బులు కూడా కాదు, ఒక 15 రూపీస్ ఫోన్పే చేయండి, మీకు అద్భుతమైన సజెషన్, ఖచ్చితంగా డబ్బులు వచ్చే సజెషన్ నేను చెప్తాను అని చెప్పి వాడు ఒక ప్రకటన ఇచ్చాట. ఓరి ఇంత ఈజీగా డబ్బులు సంపాదించేస్తాను అని చెప్పి చాలామంది 15 రూపాయలు కొట్టాట. పాపం వాడు ప్రతి ఒక్కడికి కూడా మెసేజ్ పంపించాడు. ఓకే. ఏమని తెలుసా? డబ్బు సంపాదించడం ఇలాగే అని. సూపర్. అసలు నేను అనుకున్నాను ఇంకేం ఆన్సర్ వస్తుందా, అది ఏమైనా కొటేషన్ ఏం పంపిస్తాడో అని చాలా ఈగర్గా ఉంటుండే. కొటేషన్ అంటే వాడు కొట్టేశాడు డబ్బులు. పోయా మోసం అంటే అలా అసలు నాకు నిజంగా అర్థం కాదమ్మా. నేను మోసపోయాను, వాడు డబ్బులు ఇమ్మని చెప్పి ఎలా అడుగుతాడు ఈయన? ఎంత దారుణమైన ఇదంటే, నాకు అప్పుడప్పుడు కొన్ని సినిమాలు చూస్తే అనిపిస్తుంటుంది. అందుకే నేను పోయా మోసం అనేది నాకు మీరు అనగా నాకు అదే గుర్తొచ్చింది. అందుకనే చెప్పాను నేను కూడా. ఓ సినిమా ఉంటుంది, అత్యంత అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇస్తారని చెప్పి 500-600 టికెట్లు కూడా పెట్టి వెళ్తాం. ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్తాం. తీరా చేస్తే థూ అని చెప్పి చక్కాలు దించుకొని బయటకు వచ్చేయాలనిపిస్తుంది. నా డబ్బులు నాకు ఇవ్వండి అని ఎంతమంది కూర్చుంటున్నారు చెప్పండి. నాకు సినిమా నచ్చలేదు కాదు, ఏవైనమ్మా సరే, పెద్ద తప్పులు చిన్న తప్పులు ఇలా లెక్కేసుకుంటూ పోతే సిగరెట్టు, మందు, జోదంలో లైసెన్స్డ్ జోదం, అన్లైసెన్స్డ్ జోదం, ఇలా 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 పెట్టుకుంటూ పోతూ ఉన్నాయి. సూపర్. అసలు జనానికి ఇంగితం అనేది మనం పెంచడం న్యూస్ ఛానల్స్గా మన బాధ్యత.